ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ హబ్. నేను మీ ఆశా మేడం. టీఎస్ డిస్ట్రిక్ట్ కోడ్కి సంబంధించి జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. ఆ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మరి అలా ఆ ఫిజిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ని అయితే ఈరోజు మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఎవరైతే టీఎస్ డిస్ట్రిక్ట్ కోడ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మనం క్లాస్లోకి వెళ్ళే ముందు, క్వశ్చన్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి మన దగ్గర ఉన్న కోర్స్ గురించి ఒకసారి అయితే పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం. మన దగ్గర టీఎస్ డిస్ట్రిక్ట్ కోడ్కి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆఫీస్ సపోర్ట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామినేషన్ అయితే ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన ఒక టెస్ట్ సిరీస్ని అయితే 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ని అయితే మనం అందించడం అయితే జరుగుతుంది. 45 డేస్ వ్యాలిడిటీతో మనం ఈ టెస్ట్ సిరీస్ని కేవలం 99 రూపీస్కే అందించడం అయితే జరుగుతుంది. మనం ఆ టెస్ట్ సిరీస్లో ఏమి ఇస్తున్నాం, 15 మాక్ టెస్ట్లను అందిస్తున్నాం. అండ్ అలానే 75,000 ప్లస్ క్వశ్చన్స్ని అయితే మనం ఈ 99 రూపీస్కి అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ ఇయర్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్లో ఈ మాక్ టెస్ట్ అండ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ టైం అనేది వాళ్ళకి చాలా క్రూషియల్. కాబట్టి ఈ టైంలో మాక్ టెస్ట్లు అండ్ అలానే ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయడం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీ అందరి కోసం ఈ టెస్ట్ సిరీస్ని అయితే 99 రూపీస్కి అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే కోర్స్ ఇంకా పర్చేస్ చేయలేదు వాళ్ళ ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ని అయితే పర్చేజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ టైం. కాబట్టి వాళ్ళకి ఈ టైంలో ఈ మాక్ టెస్ట్లు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, నెంబర్కి కాల్ చేసి డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేసేద్దాం. విచ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్? పరిమాణం మరియు దిశ రెండూ కలిగిన భౌతిక పరిమాణం ఏది అని అడుగుతున్నారు. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కలిగి ఉన్న ఫిజికల్ క్వాంటిటీ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటో ఆప్షన్ ఏ స్పీడ్, ఆప్షన్ బి డిస్టెన్స్, ఆప్షన్ సి వెలాసిటీ అండ్ ఆప్షన్ డి టైం. మీకు కనుక కరెక్ట్ ఆప్షన్ తెలిసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ఏ గురించి డిస్కస్ అయితే చేసుకుందాం. స్పీడ్ అంటే ఏంటమ్మా, ఒక వస్తువు ఎంత వేగంగా కదులుతుందో తెలియజేస్తుంది అనమాట. దీనికి కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అంటే దీనికి కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ అనేది ఉండదన్నమాట. దిశ అనేది దీనికి ఉండదు, కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి డిస్టెంట్. ఒక వస్తువు అనేది ఎంత దూరంగా ప్రయాణిస్తుందా అనేది తెలియజేస్తుంది అనమాట. ఒక వస్తువు ఎంత దూరంలో ప్రయాణిస్తుంది అని తెలియజేస్తుంది. దీనికి కూడా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, దిశ అనేది దీనికి కూడా ఉండదు. సేమ్ దీనికి కూడా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే, పరిమాణం మాత్రమే ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ సి వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి, ఒక వస్తువు ఎంత వేగంలో, ఏ డైరెక్షన్లో, ఏ దిశలో ప్రయాణిస్తుందో తెలియజేస్తుంది అనమాట. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. రెండింటిని కలిగి ఉన్న ఫిజికల్ క్వాంటిటీ ఏది అని అంటే వెలాసిటీ అనేది రెండింటిని కూడా కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది. ఒక కార్ అనేది ఒక గంటకి 60 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా ప్రయాణిస్తుందని అంటే అక్కడ పరిమాణము ఉంది అండ్ అలానే దిశ కూడా ఉందన్నమాట. సో కార్ అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో వెలాసిటీ అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. ఆప్షన్ డి టైం. ఒక పని చేయడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పడాన్ని తెలియజేయడాన్ని మనం టైం అని అంటామన్నమాట. సో ఆప్షన్ డి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. సో విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ని వాడతారు అని అడుగుతున్నారు. సార్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఏంటో ఆప్షన్? ఆప్షన్ ఏ థర్మోమీటర్, ఆప్షన్ బి బారోమీటర్, ఆప్షన్ సి హైగ్రోమీటర్ అండ్ ఆప్షన్ డి అమ్మీటర్. ఇక్కడ మీకు కరెక్ట్ ఆప్షన్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఆప్షన్ ఏ థర్మోమీటర్. థర్మోమీటర్ అనగానే మనకి క్లియర్గా అర్థమైపోతుంది, వేడి ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మోమీటర్ని వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మనకి ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్తాం. ఫస్ట్ వాళ్ళు మనకి ఏం చెక్ చేస్తారు? థర్మోమీటర్తో మన బాడీలో ఉన్న హీట్ని చెక్ అయితే చేస్తారు. సో థర్మోమీటర్ అనేది
వేడిని ఉష్ణోగ్రతని కొలవడానికి వాడతాం అనమాట. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని కొలవడానికి థెర్మోమీటర్ని వాడడం. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి బారోమీటర్. ఈ బారోమీటర్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని వాతావరణ పీడనాన్ని కొలవడానికి మనం ఈ బారోమీటర్ని వాడతాం అనమాట. అసలు వాతావరణ పీడనం అంటే ఏంటి అని అంటే భూమి చుట్టూ ఉన్న గాలి తన బలాన్ని మొత్తం భూమిపై చూపే ఒత్తిడిని, ఆ ఒత్తిడి అనేది ఎక్కువగా మరియు తక్కువగా మారుతూ ఉంటుంది. ఆ మార్పుల్ని దేంట్లో కొలుస్తామని అంటే ఈ బారోమీటర్తో మనం కొలవడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి రైట్ ఆప్షన్. ఆప్షన్ సి హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ అంటే ఏంటి అని అంటే గాలిలో ఉన్న తేమను కొలవడానికి మనం ఈ హైగ్రోమీటర్ని వాడతాం. సో ఆప్షన్ సి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ డి యామ్మీటర్. యామ్మీటర్ అని అంటే ఏంటి అంటే కరెంట్ ఎలక్ట్రిక్ ప్రవాహాన్ని కొలవడానికి మనం ఈ యామ్మీటర్ని వాడతాం అనమాట. సో ఆప్షన్ డి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ పవర్? క్రింది వాటిలో పవర్ యొక్క ప్రమాణం ఏది, పవర్ యొక్క యూనిట్ ఏది అని అడుగుతున్నారు. పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ జౌల్, ఆప్షన్ బి న్యూటన్, ఆప్షన్ సి వాట్, ఆప్షన్ డి పాస్కల్. సో ఆప్షన్ ఏ మనం జౌల్. జౌల్ అంటే ఏంటమ్మా? మనం ఇప్పుడు ఏదైనా వర్క్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్ని లిఫ్ట్ చేశాను. నేను ఎంత శక్తి వాడాను, నేను నా ద్వారా ఎంత శక్తి ఖర్చు అయింది అని ఎలా చెప్తామని అంటే మనం ఈ జౌల్స్లోనే మనం దాన్ని చెప్పడం అయితే జరుగుతుంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎంత శక్తి ఖర్చు అయింది అనేది ఈ జౌల్స్లో మనం చెప్పడం అయితే జరుగుతుంది. పవర్ యొక్క యూనిట్ అయితే ఈ జౌల్స్ కాదు, ఎనర్జీ. మనం ఎంత శక్తి వాడుతున్నాం, ఎంత శక్తి ఖర్చు అయింది దాని యొక్క ఎస్ఐ యూనిట్ అనమాట జౌల్ అనేది. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి న్యూటన్. న్యూటన్ కూడా ఇక్కడ మనకి రాంగ్ ఆప్షన్. న్యూటన్ అనేది ఫోర్స్ యొక్క యూనిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టేబుల్ ఉంది, ఆ టేబుల్ని పుష్ చేయడానికి కానీ లేదా పుల్ చేయడానికి కానీ యూజ్ అయ్యే ఎనర్జీని ఇక్కడ మనం యూజ్ అయ్యే ఫోర్స్ని, బలాన్ని ఇక్కడ న్యూటన్స్లో మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ సి వాట్స్. వాట్స్ అనేది పవర్ యొక్క ఎస్ఐ యూనిట్. అసలు పవర్ అంటే ఏంటి అని అంటే ఒక పరికరం ఎంత వేగంగా విద్యుత్ శక్తిని ఉపయోగిస్తుందో తెలిపే పరిమాణాన్ని ఇక్కడ మనం పవర్ అని అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక 9 వాట్స్ బల్బ్ ఉంది అండ్ అలానే 20 వాట్స్ బల్బ్ ఉంది. 9 వాట్స్ బల్బ్ అనేది తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది, తక్కువ పవర్ని తీసుకుంటుంది. అండ్ అలానే 20 వాట్స్ బల్బ్ అనేది కొంచెం 9 వాట్స్ బల్బ్ కన్నా ఎక్కువ పవర్ని తీసుకుంటుంది. తక్కువ పవర్ తీసుకున్న దానికి తక్కువ వాట్స్ ఉంటుంది, ఎక్కువ పవర్ని తీసుకున్న దానికి ఎక్కువ వాట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏసీ. బల్బుతో పోల్చుకుంటే ఏసీ ఆన్ చేయగానే మనకు కరెంట్ బిల్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది. దానికి వాట్స్ ఎక్కువగా ఉంటుంది, పవర్ కూడా ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి కరెంట్ బిల్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది అనమాట. సో వాట్స్ అనేది పవర్ యొక్క ఎస్ఐ యూనిట్. ఆప్షన్ డి పాస్కల్. ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్, పీడనాన్ని యొక్క ఎస్ఐ యూనిట్ ఏది అని అంటే ఇక్కడ మనకి పాస్కల్ అనమాట. సో ఆప్షన్ డి అనేది కూడా రాంగ్ ఆప్షన్. మనం ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ పొసెస్డ్ బై ఏ మూవింగ్ ఆబ్జెక్ట్? కదులుతున్న వస్తువుకు ఉండే శక్తిని ఏమంటారు? కదులుతున్న వస్తువుకి ఉన్న శక్తిని ఏమంటారు? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ, ఆప్షన్ బి కైనెటిక్ ఎనర్జీ, ఆప్షన్ సి హీట్ ఎనర్జీ, ఆప్షన్ డి కెమికల్ ఎనర్జీ. సో ఇక్కడ మీకు కరెక్ట్ ఆప్షన్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఆప్షన్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ. వస్తువు కదలకుండా ఉన్నప్పటికీ దాని స్థానం లేదా ఎత్తు వల్ల అందులో నిలవ ఉండే శక్తినే మన ఈ పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాం. మనం ఫస్టే చెప్పుకున్నాం వస్తువు కదలకుండా అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? మూవింగ్ ఆబ్జెక్ట్, కదులుతున్న వస్తువు అని అన్నారు. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి కైనెటిక్ ఎనర్జీ. మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది కరెక్ట్ ఆప్షన్. కదులుతున్న వస్తువులో ఉన్న శక్తిని మనం కైనెటిక్ ఎనర్జీ అని అంటాం అనమాట. అంటే చలన శక్తి అని అంటాం అనమాట. వస్తువు అనేది ఎంత వేగంగా కదిలితే దానికి కైనెటిక్ ఎనర్జీ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. వస్తువు అనేది వేగం తగ్గించినట్టయితే దానికి కైనెటిక్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే చలన శక్తి అనేది వస్తువు వేగంగా కదిలింది అనుకోండి, దానికి చలన శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అదే వస్తువు నెమ్మదిగా కదిలితే స్లోగా మూవ్ అయితే దాని చలన శక్తి అనేది తక్కువగా ఉంటుంది. హీట్ ఎనర్జీ. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ
రైట్ ఆప్షన్. హీట్ ఎనర్జీ అంటే ఏంటి అని అంటే వేడి వల్ల లభించే శక్తిని మనం హీట్ ఎనర్జీ అని అంటాం అనమాట. ఆప్షన్ సి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ డి కెమికల్ ఎనర్జీ. ఈ కెమికల్ ఎనర్జీ అంటే ఏంటమ్మా, రసాయన పదార్థాల్లో నిలవ ఉండే ఎనర్జీనే మనం కెమికల్ ఎనర్జీ అని అంటాం అనమాట. ఇది కెమికల్ రియాక్షన్ జరిగేంత వరకు కూడా ఈ ఎనర్జీ అనేది బయటికి ప్రొడ్యూస్ అవ్వదు. కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడే, చర్య జరిగినప్పుడే, రసాయన చర్య జరిగినప్పుడే ఈ ఎనర్జీ అనేది బయటికి ప్రొడ్యూస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఫిఫ్త్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. విచ్ ప్రాపర్టీ ఆఫ్ సౌండ్ డిటర్మైన్స్ వెదర్ ఇట్ ఈస్ హై పిచ్డ్ ఆర్ లో పిచ్డ్. శబ్దం ఎత్తుగా లేదా తక్కువగా వినిపించడానికి నిర్ణయించే లక్షణం ఏది అని అడుగుతున్నారు. అంటే హై పిచ్లో కానీ లో పిచ్లో కానీ వినిపించినప్పుడు నిర్ణయించే ఆ లక్షణం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఏంటో ఆప్షన్? ఆప్షన్ ఏ యాంప్లిట్యూడ్, ఆప్షన్ బి ఫ్రీక్వెన్సీ, అండ్ అలానే ఆప్షన్ సి వెలాసిటీ, ఆప్షన్ డి ఎకో. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆప్షన్ ఏ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి అని అంటే శబ్దం ఎంత గట్టిగా లేదా మెల్లగా వస్తుందో నిర్ణయిస్తుంది అనమాట. యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటే శబ్దం అనేది గట్టిగా వినిపిస్తుంది. అలానే యాంప్లిట్యూడ్ తక్కువగా ఉంటే శబ్దం అనేది తక్కువగా వినిపిస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇక్కడ హై పిచ్ లో పిచ్ కాదమ్మా, గట్టిగా లేదా మెల్లగా వినిపించడం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆప్షన్ ఏ అనేది యాంప్లిట్యూడ్ అనేది ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే శబ్దం ఒక సెకండ్లో ఎన్ని సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ పాస్ అవుతుందో తెలియజేస్తుంది ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటే శబ్దం అనేది హై పిచ్లో ఉంటుంది అనమాట. అంటే ఎత్తుగా ఉంటుంది, హై పిచ్లో ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటే శబ్దం అనేది లో పిచ్లో ఉండడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి హై ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. వాళ్ళు మాట్లాడినా కూడా హై ఫ్రీక్వెన్సీ అంటే శబ్దం అనేది హై పిచ్లో వినబడడం జరుగుతుంది మనకి. అదే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు శబ్దం అనేది లో పిచ్లో ఉంటుంది, వాళ్ళకి లో ఫ్రీక్వెన్సీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. ఆప్షన్ సి వెలాసిటీ. ఒక వస్తువు అనేది ఎంత వేగంగా ఏ దిశలో ప్రయాణిస్తుందో తెలియజేసేదాన్ని. లేదు అని అంటే ఒక శబ్దం అనేది ఎంత వేగంగా వెళ్తుందో తెలియజేస్తుంది అనమాట వెలాసిటీ అనేది. సో ఆప్షన్ సి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ డి ఇకో. ఇకో అనేది ఏంటి అని అంటే ఒక శబ్దం అనేది ఒక గోడని కానీ లేదా ఒక కొండని కానీ తాకి మళ్ళీ రీసౌండ్గా మనకు వినబడుతుంది కదా, దాన్నే ఈకో అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గృహలో ఉన్నాం అనుకోండి, ఆ గృహలో మనం హెలో అని గట్టిగా అరిస్తే అది మళ్ళీ మనకి రీసౌండ్ అనేది వస్తుంది. ఆ రీసౌండ్ని మనం ఇక్కడ ఈకో అని పిలవడం అయితే జరుగుతుంది. అంటే దాన్ని ప్రతిధ్వని అని పిలుస్తాం అనమాట. సో ఇప్పటి వరకు మనం క్వశ్చన్స్ అయితే చెప్పుకున్నాం కదా. ఒకసారి మన దగ్గర ఉన్న కోర్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టైం అనమాట. ఈ టైంని అస్సలు మీరు వేస్ట్ చేయకండి. ఇప్పుడు మనం ప్రతి దాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా మనం బెస్ట్ ఫ్యాకల్టీతో మనం ప్రతి దాన్ని కూడా అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు కోర్స్ కొన్నారో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది మన అకాడమీలో మనం ఏం అందిస్తున్నాం. బెస్ట్ ఫ్యాకల్టీతో మీకు క్లాసెస్ చెప్పించడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే కోర్స్ కొనలేదో అండ్ వాళ్ళు కూడా పర్లేదు, మన దగ్గర 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ అవైలబుల్గా అయితే ఇప్పుడు మనకి ఆఫర్లో ఉందమ్మా. టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. కేవలం 45 డేస్ వ్యాలిడిటీతో 99 రూపీస్కే మనం ఈ టెస్ట్ సిరీస్ని అందించడం అయితే జరుగుతుంది. టెస్ట్ సిరీస్లో ఏమున్నాయి, 15 మాక్ టెస్ట్లు అండ్ అలానే 75,000 పైగానే క్వశ్చన్స్ని మనం అందించడం అయితే జరుగుతుంది. ఇది మీకు చాలా క్రూషియల్ టైం కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. ఇప్పుడు వరకు మీరు ఏం చదివారు అనేది ఈ మాక్ టెస్టులు రాస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు వరకు మీరు ఇంకా ఏం చదవలేదు అనేది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని తెలుసుకోవాలని అనుకుంటే, ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని తెలుసుకోవాలని అనుకుంటే మన దగ్గర 75,000 పైగానే క్వశ్చన్స్ని కూడా చెప్పడం అయితే క్వశ్చన్స్ని కూడా అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఇంకా కోర్స్ని కొనలేదు, కోర్సుని కొన్న వాళ్ళు అయితే పర్లేదు, వాళ్ళకి ఎలానో అందిస్తాం. కాబట్టి ఎవరైతే కోర్స్ కొనలేదో వాళ్ళు ఒక్కసారి 99 రూపీస్కే మన దగ్గర 45 డేస్ వ్యాలిడిటీతో ఈ టెస్ట్ సిరీస్ని అందించడం అయితే జరుగుతుంది. అందరూ కూడా ఖచ్చితంగా పర్చేజ్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ అయితే కనబడుతుంది కదా, కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం 6th క్వశ్చన్ అయితే చూద్దాం.
6th question, which mode of heat transfer does not require a material medium? ఏ ఉష్ణ ప్రసరణ విధానానికి మాధ్యమం అవసరం లేదు? ఏ ఉష్ణ ప్రసరణ విధానానికి మాధ్యమం అనేది అవసరం లేదు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ రేడియేషన్, ఆప్షన్ బి కన్వెక్షన్, ఆప్షన్ సి కండక్షన్ అండ్ అలానే ఆప్షన్ డి ఎవాపరేషన్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఇదే మనకి కరెక్ట్ ఆప్షన్, రేడియేషన్. అసలు ఈ రేడియేషన్స్ అంటే ఏంటి అంటే అమ్మ, వేడి అనేది కిరణాల రూపంలో ఒక చోటు నుండి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. దీనికి మెటీరియల్ మీడియం అనేది అంటే మాధ్యమం అనేది అవసరం లేదు. దీనికి మాధ్యమం అనేది అవసరం అయితే లేదు. ఇది శూన్యంలో కూడా ట్రావెల్ చేస్తుంది. మనకి సూర్యుడికి అండ్ అలానే భూమికి మధ్య ఎక్కువ భాగం ఏముంటుంది అని అంటే శూన్యమే ఉంటుంది. మనకి సూర్యుడి వేడి అనేది డైరెక్ట్గా మనకి చేరడం అయితే జరుగుతుంది. అందుకే రేడియేషన్కి మాధ్యమం అనేది అవసరం లేదు. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే రేడియేషన్. కన్వెక్షన్, ఈ కన్వెక్షన్ అనేది కేవలం లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో మాత్రమే జరుగుతుంది. అంటే హీట్ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు హీట్ అనేది వేడి అనేది లిక్విడ్ లేదా గ్యాసెస్ ఫామ్ నుంచి ఒక దాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కన్వెక్షన్ అనేది జరగడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కూడా దీనికి మాధ్యమం అనేది అవసరం. దీనికి మాధ్యమం అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే కాదు. ఆప్షన్ సి కండక్షన్. ఈ కండక్షన్ అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. దీనికి కూడా మాధ్యమం అనేది ఖచ్చితంగా అవసరం. ఇది వేడి అనేది ఒక వస్తువు నుండి ఇంకో వస్తువుకి నేరుగా తాకేటప్పుడు జరుగుతుంది అనమాట. నేరుగా తాకడం అనేది జరుగుతుంది. సో దీనికి కూడా మాధ్యమం అనేది ఖచ్చితంగా అవసరం. సో ఆప్షన్ డి ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే మన అందరికీ తెలిసిందే, లిక్విడ్ ఫామ్ నుంచి ఒక ఫామ్ లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి మారినప్పుడు ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. సో 7th క్వశ్చన్ చూద్దాం. ద ఫోర్స్ దట్ అపోజిస్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్. వస్తువు చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఏమంటారు? వస్తువు చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఫోర్స్ని ఏమంటారని అడుగుతున్నాను. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్, ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆప్షన్ సి ఫ్రిక్షనల్ ఫోర్స్, ఆప్షన్ డి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇక్కడ మీకు కరెక్ట్ ఆప్షన్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఆప్షన్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనగానే మనకి న్యూటన్ గుర్తొచ్చేస్తారు. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే భూమి ప్రతి వస్తువుని కూడా తన వైపు ఆకర్షించుకునే గల ఫోర్స్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటామంటే. ఏ వస్తువునైనా సరే భూమి తన వైపు ఆకర్షించుకునే గల శక్తి ఉన్నదాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అని మనం పిలవడం అయితే జరుగుతుంది. దీనికి అపోజ్ చేసే బలం అయితే లేదు. ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటమ్మా, ఇనుము వంటి వస్తువులను ఆకర్షించుకునే లేదా వికర్షించుకునే శక్తి ఉన్నదాన్నే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటాం. ఆప్షన్ బి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. దీనికి కూడా అపోజ్ చేసే బలం అయితే లేదు. ఆప్షన్ సి ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏదైనా ఒక 2 వస్తువులు ఒకదానితో ఒకటి ఏదైనా 2 వస్తువుల సర్ఫేసెస్ అనేవి, ఉపరితలాలు అనేవి ఒకదానితో ఒకటి తాకినప్పుడు వాటి చలన శక్తి అనేది వ్యతిరేకిస్తుంది అనమాట. వాటి చలన శక్తి వ్యతిరేకించడాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అని మనం అనడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటే అది డైరెక్ట్గా దాని స్పీడ్ అనేది తగ్గిపోవడం కానీ లేదా ఆగిపోవడం కానీ జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కార్ ఉంది. కార్ బ్రేక్ వేయగానే ఆ బ్రేక్ ప్యాడ్ అండ్ అలానే దాని యొక్క చక్రాల మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ జరగడం వల్ల ఆటోమేటిక్గా కార్ అనేది స్టాప్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కార్ అనేది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఛార్జెస్ వస్తువుల మధ్య జరిగే ఫోర్స్నే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని మనం అనడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ని మనం ఇప్పుడు చూద్దాం.
which law states that energy can neither be created nor destroyed. శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము అని తెలిపే నియమం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ న్యూటన్స్ ఫస్ట్ లా, అండ్ అలానే ఆప్షన్ బి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అండ్ అలానే ఆప్షన్ సి ఓమ్స్ లా, అండ్ అలానే ఆప్షన్ డి బాయిల్స్ లా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లా అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. న్యూటన్స్ ఫస్ట్ లా అని మనం లా ఆఫ్ ఇనర్షియా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ బలం ఉపయోగించేంత వరకు దాని స్థితి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని స్థితి అనేది కదలకుండా ఉంటే అది కదలకుండానే ఉంటుంది. బయట నుంచి ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తేనే దాని స్థితి అనేది మారడం అయితే జరుగుతుంది. అది ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితిలో మాత్రమే ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. అంటే మనం ఏ వస్తువునైనా నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, దేన్ని శక్తిని మనం సృష్టించలేము అండ్ అలానే మనం నాశనం కూడా చేయలేము అని ఏ లా చెప్తుంది మనకి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 100 రూపీ నోట్ ఉంది. 100 రూపీ నోట్ని మనం ఎన్ని నోట్స్గా మార్చొచ్చు? ఒక 50 రూపీ నోట్, 2 20 రూపీస్ నోట్, అండ్ అలానే ఒక 10 రూపీస్ నోట్. నోట్స్ మారినాయి అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మనం మార్చడం అయితే జరిగింది. కానీ కొత్తగా మనం ఇంకేం సృష్టించలేదు కదా. కొత్తగా ఏం నోట్స్ సృష్టించామా? లేదు కదా. అండ్ అలానే కొత్తగా ఉన్న వాటిని కూడా మనం ఏం డిస్ట్రాయ్ చేయలేదు. ఉన్నదాన్ని కూడా మనం మాయం అయితే చేయలేదు. ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్పు అనేది చెందుతుంది. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఉన్నాయి. మన శక్తిని సృష్టించలేము అండ్ అలానే నాశనం కూడా చేయలేము. సో అండ్ అలా మిగతా 2 ఆప్షన్స్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆప్షన్ సి ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏంటమ్మా? విద్యుత్తులో ఉన్న వోల్టేజ్, రెసిస్టెన్స్, కరెంట్ అండ్ వాటి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ ఓమ్స్ లా అనమాట. ఆప్షన్ డి బాయిల్స్ లా. ఈ బాయిల్స్ లా అంటే ఏంటమ్మా? బాయిల్స్ లా దేని గురించి చెప్తుంది? వాయువు గురించి చెప్తుంది. బాయిల్స్ లా అనేది ఏం చెప్తుంది? వాయువుల గురించి ఈ బాయిల్స్ లా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆప్షన్. ఏ శక్తిని కూడా మనం కొత్తగా సృష్టించలేము అండ్ అలానే ఉన్న శక్తిని మనం మాయం కూడా చేయలేము. 9th క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. విచ్ కలర్ ఆఫ్ లైట్ హ్యాస్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్? కాంతిలో అత్యధిక తరంగ దార్ఘ్యం కలిగిన రంగు ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ వైలెట్, ఆప్షన్ బి బ్లూ, ఆప్షన్ సి గ్రీన్ అండ్ అలానే ఆప్షన్ డి రెడ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ వైలెట్ గురించి మనం చూసుకున్నట్టయితే వైలెట్కి షార్టెస్ట్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది. వైలెట్లో షార్టెస్ట్ వేవ్ లెంత్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అలానే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ అలానే హైయెస్ట్ ఎనర్జీ కూడా ఉంటుంది. అందువల్ల రెయిన్బోలో మనకి వైలెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ అలానే హైయెస్ట్ ఎనర్జీ కలిగి ఉంటుంది. కానీ దీనికి షార్టెస్ట్ వేవ్ లెంత్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉన్నది ఏ రంగు అని అడిగారు. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి వైలెట్. ఆప్షన్ బి బ్లూ. ఈ బ్లూ మనం చూసుకున్నట్టయితే దీనికి కొంచెం వేవ్ లెంత్ అనేది వైలెట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. వేవ్ లెంత్ అనేది వైలెట్ కన్నా కొంచెం ఎక్కువ మాత్రమే ఉంటుంది. ఎక్కువ లాంగెస్ట్ వేవ్ లెంత్ అయితే ఇది కాదు. వైలెట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. ఈ బ్లూ కూడా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ అలానే హైయెస్ట్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఆప్షన్ బి అనేది కూడా రాంగ్ ఆప్షన్. దీనికి కూడా లాంగెస్ట్ వేవ్ లెంత్ అయితే ఉండదు. షార్టెస్ట్ వేవ్ లెంత్ మాత్రమే దీనికి కూడా ఉంటుంది. వేవ్ లెంత్ అనేది దీనికి షార్టెస్ట్ ఉంటుంది బట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ హైయెస్ట్ ఎనర్జీని కలిగి ఉంటుంది అనమాట ఈ బ్లూ. మనం ఆకాశం చూసుకున్నట్టయితే ఆకాశం అంతా కూడా మనకి బ్లూ కలర్లోనే కనిపిస్తుంది కదా. ఎందువల్ల షార్టెస్ట్ వేవ్ లెంత్ అండ్ దీనికి ఎందువల్ల హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ హైయెస్ట్ ఎనర్జీ ఉండడం వల్ల ఇది మనకి బ్లూ కలర్లో స్కై అనేది బ్లూ కలర్లో కనబడడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ సి గ్రీన్. గ్రీన్ కూడా మనకి రాంగ్ ఆప్షన్. బ్లూ కన్నా కొంచెం వేవ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరీ లాంగెస్ట్ వేవ్ లెంత్ అయితే కాదు. రెడ్ మనకి ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చి రెడ్ అనమాట. రెడ్లో మనకి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎందులో ఉంటుంది అని అంటే రెడ్లో ఉంటుంది. అండ్ అలానే దీనికి ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ లోయెస్ట్ ఎనర్జీని కలిగి ఉంటుంది. బట్ లాంగెస్ట్ వేవ్ లెంత్ అయితే రెడ్లో మనకి ఉండడం అయితే జరుగుతుంది. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అంబులెన్స్ పైన ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి మనకి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఎంత దూరంలో ఉన్నా సరే
దానికి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉండడం వల్ల మనకి రెడ్ కలర్ అనేది అంత క్లియర్గా కనబడుతుంది అనమాట. అని ఇప్పుడు 10th క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్? క్రింది వాటిలో ప్రాథమిక ఎస్ఐ ప్రమాణం ఏది అని అడుగుతున్నాయి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ న్యూటన్, ఆప్షన్ బి జౌల్, ఆప్షన్ సి వాట్ అండ్ అలానే ఆప్షన్ డి కిలోగ్రామ్. ఆప్షన్ ఏ న్యూటన్. న్యూటన్ అనేది ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్. న్యూటన్ అనేది ఏంటమ్మా? ఫోర్స్ యొక్క, అంటే మనం ఏదైనా బలాన్ని ఉపయోగించేటప్పుడు, ఏదైనా పని చేయడానికి, పుష్ చేయడానికి కానీ లేదా పుల్ చేయడానికి కానీ ఉపయోగించేటప్పుడు మనం న్యూటన్ ఫోర్స్ వాడినప్పుడు మనం న్యూటన్స్లోనే కొలవడం అయితే జరుగుతుంది. సో ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటమ్మా? న్యూటన్. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. జౌల్. జౌల్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ అమ్మా? మనం ఎంత వర్క్ చేస్తున్నాం, మన దగ్గర ఎంత వర్క్ ఖర్చు అవుతుంది అని ఎందులో చెప్తాం మనం? మనకి ఇక్కడ జౌల్ అనేది కూడా రాంగ్ ఆప్షన్. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది అని ఎందులో చెప్తాం మనం? జౌల్స్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ సి వాట్. వాట్ అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఇది కూడా ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్ అయితే వాట్ అనేది కూడా కాదు. వాట్ అనేది దీనికి ఎస్ఐ యూనిట్ పవర్కి వాట్స్ అనేది ఎస్ఐ యూనిట్. వాట్స్ ఎక్కువగా ఉంటే పవర్ ఎక్కువగా ఉంటుంది, పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది, కరెంట్ బిల్ కూడా మనకి ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. కరెంట్ అనేది కూడా ఎక్కువగా తీసుకుంటుంది. వాట్స్ ఎక్కువగా ఉంటే కరెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనమాట. వాట్స్ అనేది కూడా ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్ అయితే కాదు. ఇక్కడ ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. కిలోగ్రామ్ అనేది ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్. ఈ యూనిట్స్ అన్నీ కూడా వీటి వల్ల, ఈ యూనిట్ వల్ల ఇవన్నీ కూడా రావడం అయితే జరిగాయి. అసలు ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్ ఏదమ్మా? ప్రాథమిక ఎస్ఐ పరికరం ఏది అని అంటే ఇక్కడ మనకి కిలోగ్రామ్ అనేది ఇక్కడ మనకి రైట్ ఆప్షన్. ఈ కిలోగ్రామ్ అనేది మాస్ యొక్క ఎస్ఐ యూనిట్. మాస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏదమ్మా? ఈ కిలోగ్రామ్ అనేది మాస్ యొక్క ఎస్ఐ యూనిట్. మిగతా ఇవన్నీ కూడా ఈ ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్ వల్ల ఆధారంగానే ఏర్పడ్డాయి. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? కిలోగ్రామ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. సో మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మన దగ్గర ఈ టెస్ట్ సిరీస్ని ఒక్కసారి పర్చేస్ చేయండి. 99 రూపీస్కి 45 డేస్ వ్యాలిడిటీతో మనం దీన్ని అందించడం అయితే జరుగుతుంది. కోర్సుని కొన్న వాళ్ళకైతే వాళ్ళకి ఎలానా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఎవరైతే కోర్సుని కొనలేదో వాళ్ళకి ఇది చాలా క్రూషియల్ టైం కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోండి. మనం 15 మాక్ టెస్టులు అండ్ అలానే 75,000 ప్లస్ పైగానే క్వశ్చన్స్ మనం అందించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటే డెమో క్లాసెస్ని ఖచ్చితంగా వినండి. ఎవరైతే కోర్స్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో డెమో క్లాసెస్ని అయితే ఖచ్చితంగా విని మీకు నచ్చినట్టయితే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. అండ్ అలానే టీఎస్ డిస్టేట్ కోడ్కి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టైం. ఈ టైంలో మీకు టెస్ట్ సిరీస్ అనేవి చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ని కేవలం 99 రూపీస్కే మనం మీ అందరికీ అందుబాటు అయిన ధరలో మనం అందిస్తున్నాం కాబట్టి అందరూ కూడా కోర్స్ని కొనడానికి రెడీ అవ్వండి. అందరూ కూడా కోర్స్ని అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఈ టెస్ట్ సిరీస్ని అయినా ఖచ్చితంగా పర్చేస్ అయితే చేయండి. ఇది మీకు చాలా యూజ్ఫుల్. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే ఇది మీకు చాలా యూజ్ఫుల్. మాక్ టెస్ట్లు అనేవి అండ్ అలానే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని మనకి ఎలా తెలుస్తాయి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయడం వల్లే కదా తెలుస్తాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం అందించడం అయితే జరుగుతుంది. 75,000 పైగానే క్వశ్చన్లు మనం అందిస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మన పిఆర్ అకాడమీ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఖచ్చితంగా కాల్ చేసి డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి. ఈరోజు ఫిజిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ని చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో కూడా జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ని ఖచ్చితంగా చూసి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూడండి, నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎవరైతే టీఎస్ డిస్టేట్ కోడ్కి ప్రిపేర్ అవుతున్నారో, టీఎస్ కోడ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్. వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.